హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మనము లాస్ట్ వీడియోలో సిపిఆర్ అంటే అన్కాన్షియస్ అయిపోయి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాము. అలాగే ఈరోజు ఈ వీడియోలో సన్ స్ట్రోక్ అంటే ఎండల్లో ఎక్కువగా తిరిగి పడిపోతుంటారు చూడండి. అలా సన్ స్ట్రోక్ వచ్చే వాళ్ళకి ఎలా సేవ్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సన్ స్ట్రోక్లో ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది అంటే 60 అబోవ్ ఉండే వాళ్ళకండి. ఓల్డేజ్ వాళ్ళు ఎక్కువ 60+ ఉంటే వాళ్ళకి ఎక్కువగా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు ఎండకి, 5 years పిల్లలు, వాళ్ళు ఆల్కహాల్ అదే మందు తాగుతుంటారు చూడండి, పగలు రాత్రి తేడా లేకుండా, వాళ్ళకి అనేది సన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీంట్లో సిమ్టమ్స్ వచ్చేసి సన్ స్ట్రోక్లో 104 హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, ఇరిటబిలిటీగా ఉండడము, కొంతమందిలో వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కానీ ఉండదు, కొంతమందిలో అయితే వామిటింగ్స్, మోషన్స్ ఉంటాయి, హెడ్ఏక్, హార్ట్ బీట్ అనేది ఎక్కువ ఫాస్ట్గా కొట్టుకోవడము, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఈ సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము. దీనికి అసలు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వాళ్ళని ఎక్కడన్నా చెట్టు కింద నీడలోకి తీసుకొచ్చేసి వాళ్ళ మీద ఎక్కువగా ఎక్సెసివ్ క్లాస్ ఏమన్నా ఉంటే వాటిని తీసేసి వాళ్ళకి ఫస్ట్ లిక్విడ్స్ ఏమైనా ఓఆర్ఎస్ కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ, ఇలాంటి ఏమన్నా మీకు అందుబాటులో ఉంటే అవి తాగించిన తర్వాత ఐస్ ప్యాక్స్ ఏమన్నా మీకు అవైలబిలిటీలో దొరికితే, తడిగుడ్డ కానీ ఇలా ఏమన్నా ఉంటే వాళ్ళ నుదిటి మీద, చంక భాగంలో ఇలా ఐస్ క్యూబ్స్ అవి పెట్టడం వల్ల టెంపరేచర్ అనేది కంట్రోల్లోకి వస్తూ ఉంటుందన్నమాట. బాడీని చల్లబరచడం, అట్లా అది ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ ప్యాక్స్ కానీ పెట్టేసి బాడీ టెంపరేచర్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి. ఇది అసలు సన్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే, ఎక్కడైనా మీరు ఎండలోకి వెళ్ళేటప్పుడు లైట్ వెయిట్ క్లాత్స్ అంటే కాటన్ క్లాత్స్ యూజ్ చేయడము, ఎప్పుడు ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్, ఒకవేళ మీరు పని నుండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది తప్పదు అనుకుంటే మీతో పాటు ఎక్కువ ఫ్లూయిడ్స్ అనేవి క్యారీ చేసుకుంటూ ఉండండి. ఎక్కువగా వాటర్ తీసుకోవడము, సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకొని వెళ్ళడము, ఇలాంటి చిన్న వాటి ద్వారా ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల సన్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. అసలు బయట పనిచేసే వాళ్ళకంటే తప్పదులేండి, కొంతమంది అనవసరంగా ఈ ఎండలో తిరిగి ప్రాణం మీదకి తెచ్చుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పని మార్నింగ్ 9 లోపల, సాయంత్రం 6 తర్వాత వాళ్ళ పని చేసుకోవడం బెటర్ ఈ సమ్మర్ అయిపోయిన దాకా. Thank you for watching. Please like, share and subscribe.